అయితే దీనికి ప్రధానంగా 2 కారణాలు ఉన్నాయండి. ఒకటి అందరికీ తెలిసిన అంశంగా ఉంటుంది. ఏమిటిది అంటే సరిగ్గా టైంకి తినకపోవడం, టైంకి నీళ్లు తాగకపోవడం, లేదా ఒత్తిడి వల్ల మోషన్ ఫ్రీగా లేకపోవడం, హార్డ్ గా ఉండే ఆహారాలు అలవాటు ఉండడం, ఈ ఫాస్ట్ ఫుడ్స్, ఈ బిర్యానీలు అలాంటివి ఏవైనా అలవాటు ఉండడం, నిద్ర గాయడం, ఇలాంటి వాటి వల్ల వస్తూ ఉంది అనేది ఒక ముఖ్యమైన కారణంగా ఉంది. ఇది కాకుండా మరొక ప్రత్యేకమైన కారణము ఖచ్చితంగా మనం ఓహో ఇది కూడా ఒక ముఖ్యమైన కారణంగా ఉందా అని గ్రహించాల్సిన అంశం ఏముందంటే సున్నిత మనస్తత్వం కూడా ఈ గ్యాస్ ట్రబుల్స్ కి, అల్సర్స్ కి, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్స్ కి కారణం అవుతుందనే దాన్ని మనం గుర్తించాలి. సున్నిత మనస్తత్వం అంటే 2 రకాలుగా ఉండొచ్చు. ఏది వెంటనే రెస్పాండ్ అయ్యే స్వభావం కావచ్చు. అది ఆప్యాయంగా ఉండేదైతే బాగా సంతోషపడతారంటారే, అలా కోపం తెప్పించేదైతే వెంటనే కోపం వచ్చేయడం, బాధ తెప్పించేదైతే వెంటనే ఏడుపు రావడం, ఇలాంటి ఇమ్మీడియట్ రెస్పాండ్ అయ్యే స్వభావం ఉండొచ్చు. లేదా ఇంకొక యాంగిల్లో ఏదైనా జరిగితే, ఇబ్బందికరమైనది జరిగితే దాన్ని ఎక్కువసేపు గుర్తుంచుకుని ఆలోచించి చరిత చరణంగా మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసుకునే సున్నితత్వం కూడా మనసుకుండొచ్చు. ఈ 2 కారణాలు కూడా